ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ కూడా ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. పరమ పవిత్రమైనటువంటి ఈ ధనుర్మాసంలో ఆ శ్రీయప్పతి యొక్క నిర్హేతుకమైనటువంటి కృప వల్ల మనం ఇవాళ 25వ రోజులోకి ప్రవేశించాం. ఆండాళ్ మనకు దివ్యమైనటువంటి వేదసారాన్ని, వేదాంత సారాన్ని కూడా రంగరించి అందంగా ఒళ్ళో పడుకోబెట్టుకుని ఉగ్గుపడుతున్నారు. ఇవాల్టి ఉగ్గులో ఏ రకమైనటువంటి భగవత్తత్వాన్ని రంగరించారో మనం తెలుసుకునే ముందు ఒక్కసారి ఆ పరంధాముని కీర్తించుకుని మనం ఇవాల్టి కథా కార్యక్రమంలోకి అడుగెడదాం. ప్రాతర్నమామి మనసా వచసా చ మూర్ధ్నా పాదారవిందయుగళం పరమస్య పుంసః నారాయణస్య నరకార్ణవతారణస్య పారాయణ ప్రవణ విప్రపరాయణస్య కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అస్మద్గురుభ్యో నమః, పూర్వాచార్యేభ్యో నమః, పరమాచార్యేభ్యో నమః, శ్రీగురుభ్యో నమః. హరి ఓం. నిన్నటి పాసురంలో పరమాత్మతత్వానికి ఆ పరంధాముడు అలా నడిచి వచ్చినట్టు వారి యొక్క పాదాల యొక్క కష్టం ఏదైతే ఉందో తద్వారా కలిగినటువంటి ఆ ఎర్రందనాన్ని చూచి వీళ్ళు ఒక్కసారిగా తల్లడిల్లి వారికి మంగళం పాడారని చెప్పుకుందాం. పరమాత్మ వారికేసి సభిప్రాయంగా చూస్తూ అన్నీ వింటున్నారని కూడా చెప్పుకున్నాం కదా. అప్పుడు పరమాత్మ ఒక్కసారిగా ముగ్ధమోహనమైనటువంటి నవ్వు నవ్వారట. నవ్వి, ఓ గోపకాంతలారా, మీకు జన్మసిద్ధంగానే మాయందు ప్రీతిచే మంగళాన్ని కోరుకుంటున్నారు. ఇది నాకు కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. కానీ రాత్రివేళ ఇంత మంచులో నడిచి వచ్చారే, చాలా శ్రమతో వచ్చారే ఇక్కడికి, నన్ను ఇంత ఇదిగా మేలుకొల్పారే, ఇంత ఇదిగా వేంచేపు చెయ్యవయ్యా, సింహాసనం మీద కూర్చుండగా విన్నపం చేస్తామని చెప్పారే, ఇదంతా కూడా ఈ మంగళం పాడమేనా? లేక ఇంకొక ప్రయోజనం ఏమన్నా మీకు ఉన్నదా అని అడిగారు. పరమాత్మ ఏమైనా బాగా లౌక్యం తెలిసిన వారు కదండి, మన చేత మనకు తెలియకుండానే మన యొక్క కోరికల్ని చెప్పించేస్తారా మహానుభావుడు. అంగో ఇక్కడ చూసారా, మీరు ఏదైనా ఆశించి వచ్చారా అంటే ప్రయోజనం ఏమన్నా ఉందా, ఉంటే గనక చెప్పండి, నెరవేరుస్తాను అన్నారు ఆయన. నేను చాలాసార్లు మిమ్మల్ని హెచ్చరించానండి, పరమాత్మతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని అసలు మనం ఏం మాట్లాడుతున్నామో ఏం మాట్లాడాలో కూడా ఆయనతో 1-10 సార్లు బేరీజు వేసుకుని మాట్లాడాలి. ఒకసారి మనం మాట్లాడేసామనుకోండి, ఇంక మనం మొత్తం అంతా కూడా స్వామివారి యొక్క చేతికి దొరికిపోయినట్లే. అందుకని ఇక్కడ ఈ అమ్మాయిల్ని ఎలా మాట్లాడుతున్నారో గమనించండి స్వామి. అప్పుడు ఆ అమ్మాయిలు కూడా 6 నెలలుంటే వాళ్ళు వీళ్ళవుతారనే సామెత ఉంది కదండి. ఆ పరంధాముడు నందవ్రజానికి వచ్చిన దగ్గర నుంచి ఆయన తెలివితేటలే వీళ్ళకి కూడా అబ్బాయి. వాళ్ళు అన్నారు, ఓ మహానుభావ, నీ యొక్క గుణాలని కీర్తించుకుంటూ రావడం వల్ల మాకు మంచు బాధ లేదు, అలాగే నడిచి వచ్చినటువంటి బాధ లేదు, నీ కోసం చూసినటువంటి బాధ లేదు. అందువల్ల ఓ మహానుభావ, మా ప్రధాన ప్రయోజనం నీకు మంగళం పాడడమే. సామాన్యంగా ఎవరైనా సరే ఒక వ్రతాన్ని చేస్తుంటే ఆ వ్రత ఫలితాన్ని కదా నీ ఇస్తావు. అందుకో ఇక్కడ మీ యొక్క స్వరూపాన్ని మేము తెలుసుకున్నాం ఓ మహానుభావ. మళ్ళీ నీ యొక్క గొప్పతనం తెలుసుకోవడంతోనే కాదు, మా యొక్క అకించనత్వము అంటే ఏమీ తెలియనితనం
లేక పరమాత్మతత్వం తాలూకు విషయాలు పరిపూర్ణంగా తెలియనటువంటి తనం, దాన్ని అకించనము అంటారు. అందువల్ల ఈ రెండు తత్వాలు మేము తెలుసుకున్నాం. మాకు మంగళాశాసనాన్ని ప్రధానంగా చెయ్యడమే మా ప్రయోజనం అని చెప్పి ఇక్కడ 23వ పాశురం తాలూకు విషయాలలో ఆ పరమాత్మతత్వం కార్యకారణ స్వరూపంతో ఉంటుందన్న సంగతిని ప్రతిపాదించారు. అలా ప్రతిపాదించినటువంటి ఆ పరమాత్మతత్వం చూడండి, కారణము కార్యము కదా. ఆ కారణం ఎక్కడుంటుంది? శ్రీమద్వైకుంఠంలో ఉంటుంది. కార్యం ఎక్కడికి వచ్చింది? కృష్ణ పరమాత్మగా ఎక్కడికి వచ్చింది. అందువల్ల ఓ మహానుభావ, అంగో నీవు గుహలో ఉండడం అది సింహం లేక ఎలుగుబంట ఎవరు అన్న సంగతి మాకు తెలియదు. ఎక్కడ ఆ శ్రీమద్వైకుంఠంలో నీవెవరవో ఎలా ఉంటావో కూడా తెలియదు. కానీ నీవంటూ ఒకరు ఉంటావన్న సంగతి మాత్రం పెద్దలందరూ చెప్పగా విన్నాం. కానీ ఇప్పుడు సీరియసింగం అరివత్తు తీవిడెత్తు బాగా ఒళ్ళంతా కూడా విరుచుకుని కాళ్ళు చేతులు సాగదీసుకుని తోక ఒక్కసారి నెరణ కొట్టి దివ్యమైనటువంటి గర్జన చేసేటువంటి సింహం ఆ గుహలోంచి వస్తున్నట్టుగా రమ్మన్నారు కదా. అంగో నీవు ఆ పరంధామం నుంచి ఇక్కడికి అలా వచ్చావు అని చెప్పి 23వ పాశురంలో ఆ కారణతత్వం కార్యంలోకి మారి మా ముందుకు వచ్చిందన్న సంగతి మేము తెలుసుకున్నాం అని చెప్పారు. ఇది వీరి యొక్క జ్ఞానం చాలా గొప్పదండి. చెప్పాను కదా, ఆ మహానుభావులు ఎవరైతే ఉన్నారో గొప్ప గొప్ప మహర్షులు కిందటి పాశురంలో మీకు చెప్పినట్లుగా వారందరూ కూడా వీరికి సరిపోరు ఈ అమ్మాయిలకి. ఇంకా 24వ పాశురానికి ఏమని చెప్పారు? సర్వశబ్దాలు కూడా పరమాత్మవాచకాలే. ఆ పరమాత్మ ఎక్కడో ఇక్కడున్నాడను అక్కడుంటాడను లాంటివేమీ లేవు. పరమాత్మ ఎక్కడైనా సరే వ్యాపించి ఉంటారు అన్న సంగతి తెలుసుకున్నారు. అలా వ్యాపించినటువంటి నీకు మంగళం పాడడం మాకు పరమ పురుషార్థం అన్నారు. అనగా ఇంకా పరమాత్మతో సంశ్లేషణము అన్న మాటకి ఈ పాంచభౌతిక శరీరంతో అది కుదరదు. ఇది ఒకటి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అంటే భగవానుని పొందడానికి ఈ ప్రకృతి మండలంలో ఉన్నటువంటి ఏదీ కూడా అవకాశం లేదు. ఆ వ్యోమం, ఆ పరమపదం, ఆ శ్రీమద్వైకుంఠ ప్రవేశం చేస్తే తప్ప పరమాత్మ యొక్క సాలోక్యానికి, పరమాత్మ యొక్క సామీప్యానికి, పరమాత్మ యొక్క సారూప్యానికి, ఇంకా ఆ చివరిదైనటువంటి పరమాత్మలోనే ఐక్యం అవ్వడం సాయుధ్యం అంటారు. ఇది అక్కడ తప్ప ఇక్కడ కుదరదు. అందువల్ల ఓ మహానుభావ, మరి భగవత్ప్రాప్తిని కలిగిన కానీ ఓర్వలేనటువంటి మహాపురుషులందరూ కూడా ఏం చేస్తారు? అందువల్ల అలాంటి వారి కోసమే ఆ మహానుభావుడు ఈ విభవ అవతారాలు అంటే రామకృష్ణాది అవతారాలు ధరించి ఈ భూమి మీద నడయాడారు. ఇప్పుడు అర్థమైందా అండి? పరమాత్మ మన కోసం ఎంత కష్టపడుతున్నాడండి, ఎంత కష్టపడుతున్నాడండి. ఎక్కడో శ్రీమద్వైకుంఠంలో మంగళాశాసనాలు కైవారాలు పాడించుకోక మనలాంటి వారందరినీ కూడా తరింపచేయాలనే ఉద్దేశ్యంతోనే కదా ఆయన రకరకాల అవతారాలు ఎత్తి వచ్చారు. అందువల్ల విచిత్రం ఏంటంటే పరమాత్మ మనతో పాటుగా మనలోనే మనవాడిగా ఉంటే, అంటే సజాతీయతతో ఉంటే మనకి దానిలోన గొప్పతనం తెలియదు. తెలియక మనం ఆ పరమాత్మ సామాన్యుడు అనుకుంటాం. శిశుపాలుడు ఏం చేశాడు? వీడు మా బావే అన్నాడు కదా. కానీ మిగతా మహానుభావులందరూ ఏం చేశారు? కృష్ణస్తు భగవాన్ స్వయం అని ఒప్పుకున్నారు. చూసారా, ఒకే యుగంలో ఒకే సమయంలో ద్వైతాభావం ఎలా ఉందో మిగిలిన వారి యందు, శిశుపాలాదుల యందు కూడా వారి కృష్ణుడు ఒక గొల్లవాడు, ఒక జారుడు, ఒక చోరుడు, ఇంతే. కానీ మిగిలిన వారందరికీ కూడా అతడు మహానుభావుడు అని. ప్రకృతి మండలంలో ఉంటూ సమస్త కళ్యాణ గుణపరిపూర్ణుడైనటువంటి పరమాత్మను అనుభవించడానికి విభవావతారాల యందు, అర్చామూర్తి యందు మాత్రమే సాధ్యమండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు శ్రీమద్వైకుంఠ ప్రవేశం చేయకుండా మీరు పరమాత్మను అనుభవించలేరు. ఆ పరమాత్మను అనుభవించాలంటే
ఇలా అవతారాల రూపంలో ఉన్నటువంటి స్వామిని, లేక మనం ఏ దేవాలయంలోనైతే చూస్తున్నామో అర్చామూర్తిగా, ఆ అర్చామూర్తిగా ఉన్న స్వామిని మరలా ఇంకొకసారి మీకు స్పష్టం చేస్తాను. మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా సరే ఆ దేవాలయంలో ఉన్నటువంటి దేవతామూర్తిని సంభావించండి. అంటే స్వామి ఎంత అందంగా ఉన్నారు, స్వామి చాలా అద్భుతంగా ఉన్నారు, ఎంత అలంకరణ దివ్యాలంకరణలో ఉన్నారు అని తప్ప ఆ స్వామి దేనితో చేయబడ్డారు అన్నటువంటి ఆలోచనలకు మాత్రం దయ ఉంచి మీరెవరూ రాకూడదు అని దాసుడి యొక్క విన్నపం. ఆ స్వామి పూర్ణ ప్రతిష్టలో ఉన్నారు అక్కడ, మీకోసం ఉన్నారు అక్కడ. అలాంటి పరమాత్మను, ఆ పరమాత్మ స్వరూపమే సాక్షాత్కరించింది, మన కోసం ఎదురుకుండా ఉంది అని సంభావించండి. అలాగే అలాంటి అనుభవాన్ని గనక మీరు పొందినట్లయితే అక్కడ అనిష్ట నివృత్తి, ఏదైతే నీలోంచి బయటికి వెళ్ళిపోవాలో అది బయటికి వెళ్ళిపోతుంది. ఇష్టప్రాప్తి, ఏదైతే నీ లోపలికి రావాలో అది లోపలికి వస్తుంది. పరమాత్మ భగవద్గీతలో చెప్పిన శ్లోకాన్ని ఒకసారి చెప్పుకుందామా అండి? జన్మకర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున అని చెప్పినటువంటి ఆ మహానుభావుడి దివ్యమైనటువంటి ఈ నా యొక్క జన్మ, ఈ నా యొక్క కర్మ ఎవరైతే పరిపూర్ణంగా తెలుసుకున్నవారుంటారో వారు నన్ను అనుభవిస్తారు. అలాగే ఈ శరీరావసాన కాలంలో మరి ఒక యోనిలోకి వారు ప్రవేశించరు అని చెప్పారు. అజాయమానో బహుధా విజాయతే సౌశ్రేయమాన్ భవతి జాయమానః అని ఉపనిషత్ ప్రతిపాద్యంగా పరమాత్మతత్వం ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ గోపకాంతలందరూ కూడా ఇవాళ ఏం చేస్తారు? నిన్న దాంట్లో శకటాసుర భంజనం చెప్పారు, రావణాసురుడు యొక్క సంహారాన్ని చెప్పారు, అలాగే బలిచక్రవర్తి యొక్క అహంత్వాన్ని మమత్వాన్ని అణిచివేశారని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? మళ్ళా మీకు ఇంకో మాట స్పష్టం చేస్తాను. గోపకాంతరది వ్యామోహ రూపమైనటువంటి ప్రేమ కాదు, జ్ఞాన రూపమైనటువంటి ప్రేమ. ఇప్పుడు ఎవరైతే ఇతనికి జన్మ ఇచ్చారో అలాంటి తల్లుల్ని కీర్తిస్తున్నారు. ఎంత గొప్పవారండి గోపకాంతలందరూ కూడా. ఒక్కసారి మనం పాసురంలోకి వెళ్దామండి. ఒరుత్తి మగనాయ్ పిరందు ఓరిరవిల్ ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వళరా தரிக்கிலானாகில் தான் தீங்கு நினைந்த கருத்தை பிழையை பித்து கஞ்சன் வயத்தில் நெருப்பென்ன நின்றன் நெடுமாலே அன்னை அருத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீர்ந்து மகிழ்ந்தேலோ రెంబావాయ్. మొదటి దానిలో ఏముందో చూద్దామండి. ఒరుత్తి మగనాయ్ పిరంద్. ఎవరైనా మనం పెద్దల్ని సంభావించాలనుకోండి, వారు పేరు పెట్టి మనం సంభావిస్తామా, వారి గౌరవవాచకాన్ని చూపించి సంభావిస్తామా? ఒక ప్రధానమంత్రి ఉన్నారనుకోండి, ప్రధానమంత్రి అన్న మాట ముందు వాడిన తర్వాతే ఆ ప్రధానమంత్రి యొక్క పేరును ఉచ్చరిస్తా. అలాగే ఎవరన్నా మహానుభావులు ఉన్నారనుకోండి, ఆ వారి యొక్క శ్రీచరణాలకు అని చెప్తూ ఆ మహానుభావుని యొక్క పీఠాధిపత్యాన్ని గురించి మనం చెప్పుకుంటాం. ఇప్పుడు కాంజీవరం తీసుకోండి. కాంజీవరంలో ఉన్నటువంటి వారు బ్రహ్మైక్యం చెందినటువంటి మహానుభావులు పరమాచార్య స్వామి వారు ఉన్నారు. వారిని ఎలా సంభావిస్తామో మనం మీకు తెలియజేస్తాను. పరమాచార్య స్వామి అని చెప్తాం. ఆ తర్వాత వారి యొక్క పేరు మనం చెప్పుకుంటాం, చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామి అని చెప్పుకుంటాం. అలాగే పరమాచార్య స్వామి వారు అని వారిని సంభావిస్తాం. అలాగే ఇక్కడ ఈ కృష్ణ పరమాత్మ యొక్క తల్లులు ఉన్నారు. ఇప్పటివాళ్ళు, అప్పటివాళ్ళు, అప్పటివాళ్ళు. వీరు ఏ ఏ అవతారాలని సంభావించారని మనం చెప్పుకున్నాం. వామనావతారాన్ని,
రామావతారాన్ని, ఇప్పుడు ఈ కృష్ణావతారాన్ని. ఇప్పుడు ఈ 3 తల్లుల గురించి చెప్తారు మనకి. ఒకళ్ళేమో వ్రతోపాసన చేసి పిల్లవాడిగా కన్నారు పరమాత్మని. ఒకరేమో తపస్సు చేసి ఒకరు కన్నారు. అలాగే ఒకరేమో ఆ పరమాత్మతత్వమే తమకు ఏ రకంగా 3 రకాలైనటువంటి కోరికలు కోరారు. పుత్రం దేహి, పుత్రం దేహి, పుత్రం దేహి అని. అలాంటి దానిలో 3వ దానిగా ఈ దేవకీ వసుదేవులకు పరమాత్మ సంప్రాప్తమయ్యాడు. అంగో సుతపుడు అనేటువంటి మహానుభావుడు ఉన్నారు. ఆ సుతపుల వారికి జన్మించినటువంటి మహానుభావుడు. మొదట్లో ఈ సుతపుల వారు పరమాత్మతత్వాన్ని కొలుస్తారు. కొలిస్తే అప్పుడు ఆ మహానుభావుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి ఏం కావాలి అని అడుగుతారు. ఏం కావాలి అని అడిగితే అప్పుడు ఆ తల్లి అంటుంది, పుత్రం దేహి, పుత్రం దేహి, పుత్రం దేహి అని అడుగుతుంది. అడిగితే స్వామి సరే అంటారు. అప్పుడు నీలాంటి వాడు కావాలి అని అడుగుతారు. అని అడిగితే స్వామి అంటారు, నత్వత్సమోస్తి అభ్యధిక కుతోన్యో అన్న మాట మనకి భగవద్గీతలో వస్తుంది. స్వామితో సమానమైన వాడే లేనప్పుడు ఆయన కన్నా అధికుడు ఎలా ఉంటాడు? అందువల్ల ఆయన లాంటివాడు అంటూ ఇంకోడు ఉండడు కదా. అందుకని పరమాత్మ ఏం చేస్తారంటే, అలా పరమాత్మ ఎత్తినటువంటి 3 అవతారాలలో మొదటి అవతారం ఆ మహానుభావుడు ఎత్తింది ఆ సుతపుల వారికి పుత్రుడిగా జన్మించారు. ఆ తర్వాత 2వ అవతారంలో ఆ మహానుభావుడు వామనుల వారిలా జన్మించారు. 3వ అవతారంలో కృష్ణ పరమాత్మగా జన్మించారు. ఇలా 3 సార్లు వారు అడిగినందుకు 3 సార్లు కూడా మీకు నేను జన్మించాను, ఇక్కడితో లెక్కలు సరిపోయాయి అంటారు పరమాత్మ. ఇంకో ఇక్కడ కూడా భగవదవతారాలని కన్నటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారిలో దేవకీదేవి చాలా గొప్పది. ఎందుకు దేవకీ అమ్మవారు గొప్పవారు అన్న మాటకు వస్తే, సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపమే ఆవిడకంది. అంటే శంఖ చక్ర గదా పద్మాలతో ఉన్నటువంటి చిన్నారి శిశువును కంది ఆమె. కానీ కౌసల్య మహాదేవి మనలాగే ద్విభుజంగా ఉన్నటువంటి మామూలుగా ఉండేటువంటి శిశువుని ప్రసవించారు. అంగో ఇక్కడ కూడా సర్వేశ్వరుల వారు దేవకీ పుత్రుడు అన్న పేరుతోనే ఎక్కువగా పిలువబడ్డారు. అంగో అలాంటి భాగ్యశాలి అయినటువంటి ఆ దేవకీ అమ్మవారికి జన్మించారట పరమాత్మ. కానీ ప్రహ్లాదుల వారిని సంరక్షించడానికి నారసింహస్వామి వారు వచ్చినట్లుగా ఏదో కాసేపు ఉండి స్తంభాన్ని భద్రగొట్టుకుని బయటికి రాలేదు. 9 నెలల గర్భవాస క్లేశాలన్నీ కూడా అనుభవించి అప్పుడు బయటికి వచ్చారు. అంగో ఆ తర్వాత 2వ దాంట్లో ఏం చెప్పుకుంటున్నామో చూద్దాం. ఓరిరవిల్ ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వడరా. ఒకే రాత్రిలో మరల వేరొక ఆమె కుమారుడుగా మారి వెళ్ళడం. నిజంగా చెప్పాలంటే మనం ఎంతటి కఠినమైనటువంటి మనస్తత్వం కలవాళ్ళము, కరుడుగట్టినటువంటి హృదయం కలవాళ్ళము, లేక ఇంకా బాగా చెప్పాలంటే పరమ దుర్మార్గులము అన్నమాట. ఇలాంటి మాటలు వాడుతున్నానని భావించవద్దు. మనం ఆయనకు ఏ రకంగా కృతజ్ఞత చెప్పుకుంటున్నాం, ఏ రకంగా పరమాత్మతత్వాన్ని కొలవడానికి మన యొక్క తనుమన ప్రాణాలని అంకితం చేస్తున్నాం, ఎంత శాతం చేస్తున్నాం. ఏమండి, శ్రీమద్ వైకుంఠంలో ఆనందంగా ఉండక మనల్ని ఉద్ధరించాలనేటువంటి
నెపంతో తాను దేవకీ గర్భవాసంలో 9 నెలలు ఉండి గర్భవాస క్లేశాలు రకరకాల శీత వాత పైత్య ప్రకోపాలకు లోనవుతూ ఆ దేవకీ అమ్మవారు ప్రసవించినటువంటి మరుక్షణంలోనే తాను ఆ వసుదేవుల వారి చేత ఆ జడివానలో ఎక్కడ మధురానగరం, ఎక్కడి ఆ వ్రేపల్లె, అంత దూరం ఆ అర్ధరాత్రి పూట చలిలో మంచు పడుతూ ఉంటే ఆ పొత్తిళ్లలో ఉండేటువంటి ఆ పసిగుడ్డుగా ఉన్నటువంటి పరమాత్మ అంత దూరం నందవ్రజం తీసుకువెళ్ళబడ్డారే. ఒక్కసారి మీరు మీ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించండి. మీకు పుట్టినటువంటి పిల్లలు లేక మీ మనుమలు ఆ రోజు పుట్టినటువంటి పిల్లవాడిని అలాగే ఒక బుట్టలో పెట్టి ఒక పాతగుడ్డ కప్పి ఆ నెత్తి మీద పెట్టి మీ వారికో లేదంటే మీ అబ్బాయికో ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రదేశానికి తీసుకువెళ్ళడానికి ఇస్తారా, ఇవ్వరా? ఇది ఒక్కటి మీరు ఆలోచిస్తే ఆ పరమాత్మ మన కోసం అలాగ మధురాపట్నం నుంచి ఆ వ్రేపల్లెకు వెళ్ళారే. ఎంత చలి వేసి ఉంటుందో, ఎంత కష్టపడ్డారు. పుట్టిన వెంటనే తల్లి యొక్క పాలు తాగడానికి కూడా లేక తాను మార్చబడితే అది ఎంతటి కష్టమో ఆ తల్లికి, అది ఎంతటి కష్టమో ఈ చిన్న కుర్రడికి. అలా వేరొక చోటకు బిడ్డగా మార్చబడ్డారు. ఆ రాత్రి నిజంగానే చాలా గొప్ప రాత్రి. ఆ శ్రవణ మాసంలో, ఆ కృష్ణపక్షంలో, ఆ అష్టమి తిథి, ఆ రోహిణీ నక్షత్రం, ఆ వృషభ లగ్నం, అయ్య బాబోయ్, అంతటి అద్భుతమైన రాత్రి మనకు ఉండదు. అంత గొప్ప రాత్రి ఆ దేవకీ అమ్మవారికి ఉండదు, ఆ యశోద అమ్మవారికి కూడా ఉండదు. చెరసాలలో ఉన్నటువంటి చీకటి అంతా బద్దలైపోయింది. వారుకున్నటువంటి సంఖ్యలన్నీ కూడా తెగిపోయాయి. ఒక్కరోజు పుట్టిన చోట ఆనందంగా రాత్రి ఉండలేక తల్లి యొక్క స్తన్యాన్ని మనసారా గ్రోలాలి అనేటువంటి స్థితి నుంచి కూడా తప్పించబడి బలవంతంగా అక్కడికి తీసుకువెళ్ళి దించబడినటువంటి వాడు. మన కొరకు ఆ సర్వేశ్వరుడు ఎంతటి దుర్దశ అనుభవిస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి ఈ సంగతి అంతా కూడా. ఎందుకంటే పరమాత్మ ఇవన్నీ అనుభవించడానికి కారణం మనల్ని కరుణించాలి, కృప చెయ్యాలి అని. కానీ మనం ఆయన్ని ఎంతగా దూరం చేసుకుంటున్నామో ఆలోచిస్తే ఆ పరమాత్మ ఇంకా 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 చూడాలనే భావిస్తారే మనల్ని. అలా దేవకీపుత్రుడు కాస్త యశోదానందవర్ధనుడయ్యారు. ఇక్కడ భగవంతుణ్ణి జన్మనిచ్చినటువంటి తల్లులలో దేవకీ అమ్మవారు గొప్పవారని చెప్పుకున్నాం కదండి. యశోదా అమ్మవారు కూడా గొప్పవారే. పరమాత్మ అలాంటి అనుగ్రహాన్ని ఇచ్చారు. ఎందుకయ్యా అంటే ఇక్కడ మీకు శ్రీమన్నారాయణ అష్టాక్షరీ మంత్రం, అలాగే శ్రీమన్నారాయణ ద్వాదశాక్షరీ మంత్రం 2 ఉంటాయి. అష్టాక్షరీ మంత్రాన్ని ఇంతకుముందు పాసురాల్లో తమకు తెలియచేశాడు దాసుడు. అది ఓం నమో నారాయణాయ. ఇంకా ద్వాదశాక్షరీ మంత్రం ఏంటయ్యా అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నది ద్వాదశాక్షరీ మంత్రం. ఇప్పుడు ఈ దేవకీ అమ్మవారు మనకి నారాయణ మంత్రానికి ప్రతీక. అంటే పరమాత్మ పరతత్వంలో ఎలా ఉంటారో అలాగే ఇక్కడ దేవకీ అమ్మవారికి జన్మించారు. కాబట్టి నారాయణ మంత్రంగా మనం దేవకీ అమ్మవారిని తీసుకోవచ్చు. అంగో ఆ మంత్రం దేవకి. ఇప్పుడు యశోద అమ్మవారు ఈ 2వ మంత్రమైనటువంటి ద్వాదశాక్షరీ మంత్రానికి ప్రతీక. అంగో అలాగా శబ్ద ప్రతిపాద్యమైనటువంటి ఆ పరతత్వం, పరబ్రహ్మం వాసుదేవ రూపంలో, నారాయణ రూపంలో ఉంటుంది. ఈ రెండింటికి కూడా అర్థం ఒకటే. వస ఇది ఆచ్ఛాదనే అన్న మాటకు అర్థం వాసుదేవ అంటే సకలమంతా కూడా వ్యాపించి ఉన్నవాడు. ఇంకా నారస్య అయనం యస్య సహ నారాయణ, ఇది కూడా మనకు తెలిసిందే కదా. ఇంకా తర్వాత పూజ్యపాదులైనటువంటి శంకర భగవత్పాదుల వారు కూడా
ఆయన్ని కీర్తించినటువంటి అద్భుతమైనటువంటి అష్టకంలో కూడా ఇదే మాట చెప్పారు. నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే అని చెప్పినటువంటి దాంట్లో కూడా నారాయణ శబ్దాన్ని గోపాల శబ్దానికి పర్యాయపదంగానే వాడారు. ఇంకా తర్వాత தரிக்கிலானாகில் தான் தீங்கு நினைந்த కరుత్తై పిళై పిత్తు. ఓర్వలేని వాడై తనంత తానుగా ఆ పరమాత్మ కీడు తలపెట్టినటువంటి కంసుడి యొక్క అభిప్రాయాన్ని వమ్ము చేశాడు. నారదుల వారు ఏం చెప్పారో నిన్న ఒకసారి తమకు విన్నవించాను. ఒరే నాయనా, నువ్వు కింద జన్మలో కారణమేమిరా, నువ్వు మళ్ళా ఇలా పుట్టావు, నీ వాళ్ళందరూ కూడా ఉన్నారు, వాళ్ళని పిలవమంటే అప్పుడు ఆ కంసుడు తన వాళ్ళందరినీ కూడా పిలుస్తాడు. దాంతో వాళ్ళందరూ వస్తారు. ఆ తర్వాత ఆ కారణమేమి తాలూకు పరిస్థితి ఈ కంసుడిని ఆవహిస్తుంది. ఓహో నేనే కదా అనుకుని చెప్పి వీళ్ళందరినీ కూడా వెళ్ళి ఆ స్వామివారిని వెంటాడి వేటాడి సంహరించాలి అని చెప్తాడు. అలాగా ఇక్కడ నీ శత్రువు వ్రేపలలో పెరుగుతున్నాడు అని తెలిసిన తర్వాత కంసుడు ప్రత్యక్షంగా చూడకపోయినా అక్కడెక్కడో పెరుగుతున్నాడంటే ఓర్వలేకపోయాట. అలాగే ఈ కంసుడెవరు అంటే మన దేహాత్మాభిమానము, ఈ దేహమే ఆత్మ అనేటువంటి అభిమానం. మరి ఈ దేహమే ఆత్మ అనేటువంటి అభిమానాన్ని కంసుడుగా భావిస్తే ఆ పరతత్వం ఏదైతే ఉందో ఆ పరతత్వాన్ని మనం ఒప్పుకోం కదా. ఏంటయ్యా అంటే ఆ నారాయణమూర్తి అనితా వ్యాపించి ఉన్నాడు అంటే ఒప్పుకుంటామా? ఒప్పుకోము. అంగో అలాగా ఈ ఆత్మతత్వమే అంటే మన లోపల ఉండేటువంటి ఈ అహంకారతత్వమే ఆ కంసతత్వం. అలాంటి ఆ జీవుడు లోపల ఉన్నటువంటి జీవుడు అహంకారంతో బాధపడతాడు. అప్పుడు జ్ఞానుల వల్ల నీ యొక్క తత్వాన్ని సంహరించేటువంటి వాడు పుట్టాడు అని మరి ఒక చోట చెప్పడం జరుగుతుంది. అంగో అలాగే అతన్ని గూర్చి తాను వినలేదు, ఎక్కడున్నాడో ఏంటో చూడలేదు, కానీ మనం ఆ విషయాన్ని తెలుసుకున్నాం. ఏది? పరమాత్మ అక్కడ ఉన్నాడన్న సంగతి. అలాగా ఇక్కడ కూడా నినైందు అన్న మాటలో ఒక మాట అంతరార్థం ఉంది. ఇక్కడ నినయందు అంటే తలపెట్టి అని భావార్థం. దీంట్లో భగవానుడు శిక్షించాడనుకోండి, అంటే భగవానుడు మనల్ని శిక్షించాలని భావించారనుకోండి, ఎలాంటి వాటికి శిక్ష ఉంటుంది, ఎలాంటి వాటికి శిక్ష ఉండదు. మనం మన పిల్లలు ఏమన్నా ఒక మాట తూరినా, కోపంతో కొట్టినా, ఏం చేసినా మనం అది ఆనందంగానే అనుభవిస్తాం కదండి, భరిస్తాం కదండి. అలాగే పరమాత్మ కూడా మనం చేసేటువంటి అనేక దూషణలు కానీ, లేకపోతే అనేకమైనటువంటి అపచారాలు కానీ, ఉపచారాల్లో వీటన్నింటినీ కూడా వారు ఒక తండ్రి ఎలా అయితే ఆ బిడ్డల్ని ఆదరిస్తారో అలాగే ఆదరిస్తారట. దండించేప్పుడు మాత్రం మనఃపర్యంతం చూడ్డు. ఎందుకంటే కంసుడు కేవలం మాటలతోనూ చేతలతోనే చెడుగా ఉండడమే కాదు, మనస్సులో కూడా చెడుగా ఉన్నాడు. అందుకని పరమాత్మ మొదట్లోకి పొదుక్కొస్తారు మనకి. అందుకని మనసుతో పాటుగానే ఆ పరమాత్మతత్వాన్ని మనం పూర్తి స్థాయిలో గ్రహించడం, అలాగే అలా గ్రహింపు చేయమని చెప్పి ఆ స్వామిని వేడుకోవడం చేయాలి. తర్వాత భగవతత్వాన్ని లేకుండా చేయాలని తలచిన వాడు తానే లేకుండా పోయాడు. దాన్ని అంగీకరిస్తే శాశ్వతంగా నిలుస్తావు. ఈ రెండూ చాలా గొప్ప మాటలండి. కంజన్వయత్తిల్ నిరుప్పెన్నా నిన్ర నెడుమాలే. ఆశ్రిత వ్యామోహశీలి ఈ మహానుభావుడు. ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని ప్రేమిస్తారట పరమాత్మ. అంగో ఆ మధురాపుర స్త్రీలందరూ కూడా కంసుడి వల్ల కృష్ణుడికి ఏం కీడు కలుగుతుందో అనేటువంటి ఉద్దేశంలో ఆ పరమాత్మతత్వాన్ని పరిపూర్ణంగా తమ స్వాధీనంలో ఉంచుకున్నారు. ఆంజనేయ స్వామి కూడా చూసారా, లంకని కాల్చినటువంటి అగ్ని
భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి అగ్ని కాదు. సీతామ్మవారి యొక్క రామవియోగాగ్ని ఏదైతే ఉందో ఆ అగ్నిని తీసుకుని కాల్చారనే మనకి వాల్మీకి ఆ లంకాదహన సందర్భంలో వర్ణిస్తారు. ఇక్కడ ఆశ్రిత వ్యామోహశీలి అన్నారు. పరమాత్మ నీలమేఘశ్యామంతో ఉంటారు. ఈ నీలం రంగు ఎలాంటి ఇబ్బందుల నుంచైనా సరే మనల్ని బయటకు తీసి ఆనందమయంగా ఉండేట్లా చేస్తుంది. అలాంటి ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి ఆ మహానుభావుడు ఈ వాసుదేవ కృష్ణుడు. ఉన్నై అరుత్తిత్తు వందో, ఓ మహానుభావ, అందుకని నిన్ను మేము కలవాలని వచ్చామయ్యా అన్నారు. అప్పుడు పరమాత్మ అన్నారు, సరే మీకు ఏం కావాలో చెప్పండి, నేనేం చెయ్యాలో చెప్పండి అన్నారు. ఓ మహానుభావ, నీ యొక్క దర్శన భాగ్యం చాలయ్యా, ఇంతకన్నా మాకు ఏదీ కూడా అవసరం లేదయ్యా మహానుభావ. ఇంకా నీవు జన్మలో లెక్కించనవసరం లేదు. ఎక్కడికి మాలోకి వస్తే రకరకాల తపస్సులు అక్కర్లేదు, వాడెవరో పిలిచారనేటువంటి మాట అక్కర్లేదు రకరకాల కార్యక్రమాలకి. అంగో ఇలాగా నీవు మాకు సౌలభ్యంగా ఉంటే చాలయ్యా, తప్ప మాకు ఇంకేమీ అవసరం లేదు. ఎందుకంటే నువ్వు రకరకాల నోములకి వ్రతాలకి ఎవరెవరో చేస్తూ ఉంటే వెళ్తావు, ఇక్కడ మేమే నీ దగ్గరికి వచ్చాం కదా, అందువల్ల ఈ సౌలభ్యం మాకు కలిగించి ఆ భగవత్తత్వాన్ని పరిపూర్ణంగా అర్థమయ్యేట్లా చేయి అని చెప్పి వేడుకున్నాం. ఎందుకంటే నిన్ను కోరనటువంటి వారు కూడా నీ దాసులకి వశమవుతారు. అంగో అలాగా ఆశ్రిత యొక్క వ్యామోహం ఉంది కాబట్టి శ్రీవైకుంఠంలో కూడా ఉన్న ఇక్కడున్న మార్పు లేకుండా ఒకేలా ఉన్నావు ఓ మహానుభావ. అందువల్ల స్వతంత్రుడైనటువంటి సర్వేశ్వరుడు మనము కోరనటువంటి దానిని ఇచ్చాడు. అది మనకు భగవత్ సేవకు ప్రతిబంధకమైన దాన్ని తీసుకోవాలి. ఇక్కడ ఏంటయ్యా అంటే మనం పరమాత్మ యొక్క సేవ చేయడానికి చాలా అద్భుతమైనటువంటి రీతిలో తయారవుతాం. ధర్మపత్నిని కూడా తయారు చేస్తాం. పిల్లల యొక్క బాధ్యతలన్నీ కూడా వదిలిపోయాయని భావించిన తర్వాత ఎక్కడో ఒక దివ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉందామని చెప్పి భావిస్తాం. కానీ అనుకోని సంఘటనగా మనకు బాగా ఆప్తులైన వారి యొక్క పిల్లల్ని మన ఇంట్లోనే ఉంచి పోషించాల్సిన పరిస్థితి కలుగుతుంది కొంతకాలం. అప్పుడు ఏం చేస్తాం? వదిలిపెట్టేస్తామా బాధ్యత అంటే? వదలం. అలాగే పరమాత్మతత్వం యొక్క ఈ దివ్యమైనటువంటి అమృతోపమానమైనటువంటి ఈ తీర్థం కానీ, అలాగే వారి దగ్గర ఇచ్చేటువంటి శఠారి కానీ, లేక వారి దగ్గర పెట్టినటువంటి ప్రసాదం కానీ ఏది కూడా తృణీకరించకుండా ఉండాలి. ఓ మహానుభావ, తిరుత్తక్క సెల్వముం సేవగముం యాం పాడి వరుత్తమం తీరిందు ముగిలిందు. ఆ లక్ష్మీ అమ్మవారికి తగినటువంటి మీ ఐశ్వర్యం, వీర చరిత్రం, అలాగే మేమందరం కూడా పాడి ఇంతవరకు మేము నడిచి వచ్చినటువంటి ఆ శ్రమని పూర్ణంగా మేము తగ్గించుకుంటున్నాం ఓ మహానుభావ. పాధేయం పుండరీకాక్ష నామ సంకీర్తనామృతాత్ అన్నటువంటి మాట. భగవన్మార్గంలో ప్రయాణం చేసేటువంటి సాధు పొంగవులు ఎలా ఉంటారో అలాగా భగవన్నామ సంకీర్తనమే మాకు దారిబద్ధంగా ఉంది అని చెప్పుకున్నారు. అంటే ఇక్కడ పక్కనే నీలాంబవారు కూడా ఉన్నారు కదా. నీలాంబవారు అంటే ఎవరో సాక్షాత్ లక్ష్మీ స్వరూపమే. అందువల్ల ఆ పరమాత్మతత్వం ఆ లక్ష్మీతత్వంతో కలిపి ఇక్కడ ఈ సింహాసనం మీద వాసుదేవ కృష్ణుడిగా నీలాంబవారిగా సాక్షాత్కరించారు. అప్పుడు ఆ గొప్పకాంతులందరూ కూడా వారి యొక్క పాదాలకు నమస్కారం చేశారు. నమస్కారం చేసి, ఓ మహానుభావ, ఇన్నాళ్ళకు మా యొక్క వేడుకోలు ఫలించిందయ్యా అని చెప్పుకున్నారు. ఇంకా రేపు 26వ పాసురంలో ఈ గొప్పకాంతులందరూ కూడా ఆ పరమాత్మను ఏం కోరుకుంటారో, దానికి ఆ పరమాత్మ చిరునవ్వు నవ్వుకుంటూ ఏం చెప్తారో తెలుసుకోండి. హరి ఓం తత్సత్.